మనకున్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో సహజ మరణానికి యాక్సిడెంట్ చనిపోతే వికలాంగులకు ఈ యొక్క 4 పథకాలను కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ధర్నాను విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రధానంగా మనకున్న సమస్యలు ఏంటంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1/4 అంటే దాదాపు 1 కోటి మంది కార్మిక వర్గం ఉన్నారు మన రాష్ట్రంలో. అందులో 25 లక్షల మంది మాత్రమే ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 15 లక్షల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. అంటే నిజానికి ఈ రోజు లేబర్ ఆఫీసర్లు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి ఎక్కడైతే లేబర్లు కాళ్ళు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కాళ్ళు తీసుకునే పద్ధతి వీళ్ళు పాటించాలి. కానీ 2008లో కార్మిక సంఘంగా మనమే ప్రతి గ్రామానికి ఇల్లు తిరిగి కాళ్ళు చేపించడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం మాత్రం దాన్ని విస్మరించి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వం 2009లో వచ్చిన కార్డులు మొత్తం కూడా కొన్ని రద్దు చేస్తూ ఈరోజు 15 లక్షల కార్డులకు మాత్రమే ఈరోజు రిజిస్ట్రేషన్ గా మాట్లాడుతున్నారు. నిజానికి ఈరోజు డెలివరీ అయితే 30,000 నిజానికి ఏ మాత్రం సరిపోవట్లేదు. ఈరోజు హాస్పిటల్ పోతే ఒక సిలిండర్ అయితే 50 నుంచి 70,000 రూపాయలు అవుతా ఉన్నాయి. వాళ్ళు మాత్రం 30,000 చేతులు పెట్టి మేము ఇస్తున్నామని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. యాక్సిడెంట్ చనిపోతే 6,30,000. ఒకవేళ కోర్టు ద్వారానే వాళ్ళు కోర్టుకు వస్తే దాదాపు 12 నుంచి 15 లక్షల రూపాయలు ఈ రోజు వస్తాయి. కానీ ఈరోజు లేబర్ కార్డు ద్వారా 6 లక్షలు ఇస్తున్నారు. దీని నుంచి చాలా నష్టం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి లేబర్ ఆఫీస్ లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. నిజానికి ఈ ప్రైవేటీకరణ ఆగాలంటే సిబ్బందిని పెంచాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి ఆలోచన చేస్తే ఖాళీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా ఈయన ప్రయాణించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ శ్రమ కార్డు అనేది ఒకటి ఇచ్చిండ్రు. నిజానికి ఆ ఈ శ్రమ కార్డు కేంద్ర ప్రభుత్వాన్ని అది చనిపోతే 2 లక్షలు ఇస్తారని. కానీ ఈ రోజు వరకు ఈ శ్రమ కార్డు ద్వారా ఒక్కరు కూడా 1 రూపాయి వచ్చింది లేదు. దాదాపు వీటికి 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ కార్డు తీసి ఎక్కడ కూడా క్లెయిమ్ అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ లేబర్ ఆఫీసర్లా లేకుంటే కలెక్టర్లా ఏ పూర్తి బాధ్యత లేకుండా ఈ రోజు వ్యవహారం చేస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో గ్రామ కమిటీలుగా మీరందరూ పరిశీలన చేసి రేపు రాబోయే ఉద్యమాలను మీరందరూ కూడా మరి సంపూర్ణ